ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే 2 డేస్ నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క యూట్యూబ్‌లో కూడాను మనకి జీవో నంబర్ 46 గురించే మాట్లాడడం జరుగుతుంది. ఏంటి అసలు ఈ జీవో నంబర్ 46? ఎందుకు అసలు దీని గురించి మనం ప్రతి ఒక్కరం మాట్లాడాల్సిన విషయం చూసుకున్నట్లయితే, అయితే ముందుగా అయితే మీకు టోటల్‌గా ఇన్ఫర్మేషన్ దీని గురించి కావాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ జీవో నంబర్ 46 గురించైతే మనకి అర్థమవుతుంది. ఎందుకు దీన్ని ప్రెజెంట్ అయితే మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ 1956లో చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో మనకి రాయలసీమ, అలాగే కోస్తా ఆంధ్ర, అలాగే మనకి తెలంగాణ అనే ఈ యొక్క 3 కూడాను కలిసి ఉండేవండి. అయితే ఈ 3 కూడా కలిసి ఉండేటప్పుడు మనకి ఈ యొక్క గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే నోటిఫికేషన్స్ అనేది ఈక్వల్‌గానే మనకి ఏ ఏ యొక్క ప్లేసెస్‌కి ఎన్ని వేకెన్సీ ఇవ్వాలనేది చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోయేది. అయితే మనకి తెలిసిన విషయమే 2014లో మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే తెలంగాణ స్టేట్ అయితే మనకి సెపరేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క పోస్టులు కూడాను వాళ్ళ ప్లేస్‌కి వాళ్ళకి, మన ప్లేస్‌కి మనకి సర్దుబాటు అనేది జరిగింది. అయితే అప్పటినుంచైతే మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే టోటల్‌గా మనము 13 జిల్లాలకైతే పరిపాలన చేస్తున్నారు. ఈ యొక్క 13 జిల్లాల్లో కూడాను వివిధ జిల్లాలలో, వివిధ కేటగిరీల్లో, వివిధ జోన్‌లో అయితే ఆ పోస్టులనేది సర్దుబాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే 2025న మనకి మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి జీవో నంబరు 46 అయితే రిలీజ్ చేశారు. ఏంటి ఈ 46 విషయం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పోస్టులు అనేవి ప్రస్తుతానికైతే ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధంగా తెలంగాణ నుంచి సెపరేట్ అయిపోయిందో, వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆ యొక్క కేడర్‌లో ఇప్పుడు సర్దుబాటు అనేది చేయడం జరుగుతుంది. ఇక జీవో నంబర్ 46 వలన ఏం జరుగుతుందంటే, ప్రస్తుతము మీరు పనిచేస్తున్నటువంటి కేడర్‌లో అంటే మీ యొక్క జోన్ నుంచి పక్క జోన్‌లోకి మీ యొక్క డిస్ట్రిక్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్ అనేది ప్రస్తుతానికైతే 26 డిస్ట్రిక్ట్‌లుగా చేంజ్ అయింది. ఈ గెజెట్ కూడాను మనకి రిలీజ్ అయిపోయిన విషయం తెలిసిన విషయమే. ఈ యొక్క 13 జిల్లాలను కూడాను గవర్నమెంట్ మనకి ఏ విధంగా విడదీసిందంటే 6 జోన్‌లుగాను, 2 మల్టీ జోన్‌లుగాను విడదీయడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేయమన్నదంటే 2025న మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి సుప్రీం కోర్టే రిలీజ్ చేసింది. ప్రస్తుతానికైతే ఇంతవరకు కూడాను ఇది మాక్సిమం మనకి ఏప్రిల్ 2026 కల్లా కంప్లీట్ అయిపోవలసిన ప్రాసెస్. అయితే ప్రస్తుతానికి ఇంకా కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ దీనికి సంబంధించి చూసుకుంటే ఇది ఒక ప్రెసిడెంటియల్ ఆర్డర్ అండి. ఇది ఎవరో మనమే చేసింది కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డరు. అంటే మనకి భారత రాష్ట్రపతి నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారంగా మనం చెక్ చేసుకున్నట్లయితే జోన్స్ విధంగా అలాగే మల్టీ జోన్స్ కింద ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియోస్ కూడా నాతో పాటు చాలామంది కూడా చేశారు. ప్రస్తుతానికైతే ఆయా కేటగిరీల్లో ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. మాక్సిమం కంప్లీట్ అయిపోవాలి. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి నో పోస్టింగ్‌లు ఇవ్వొద్దని దీని యొక్క ముఖ్య ఉద్దేశం జీవో నంబర్ 46 ఏంటంటే న్యూ పోస్ట్స్ అనేది క్రియేట్ చేయొద్దన్నారు. న్యూ పోస్ట్స్ క్రియేట్ చేయొద్దన్నారు. అంటే కొత్తగా నోటిఫికేషన్‌లు రిలీజ్ చేయకండి అని చెప్పారు. అలాగే ఎటువంటి అపాయింట్మెంట్స్ కూడాను మీరు ఇవ్వొద్దు అని చెప్తున్నారు. ఎటువంటి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వొద్దని చెప్తున్నారు. దీంతో పాటు ఎటువంటి ట్రాన్స్‌ఫర్స్ కూడాను ఇవ్వకూడదు ప్రస్తుతానికైతే అని చెప్తున్నారు. అలాగే ప్రమోషన్స్ కూడాను ఇవ్వకండి అనేసని చెప్తున్నారు. అయితే జీవో నంబర్ 46 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చూసుకున్నట్లయితే న్యూ పోస్ట్ క్రియేషన్ అవ్వచ్చు, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నిలుపుదల చేయండి అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డెడ్‌లైన్ కూడా ఇచ్చడం జరిగిందండి. ఎంతంటే మనకి ఈ నెలే జూలై 13వ తేదీ తర్వాత ఇవన్నీ కూడాను ఏంటంటే ప్రోహిబిటెడ్. ఇవన్నీ కూడాను మనకి స్టాప్ చేయండి అనేసని మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేసిందే ఈ జీవో నంబర్ 46. ఓకే. అయితే
ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను కాసేపు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది. అయితే 95% ఏంటి, ఈ 5% అంటే మనకిది ప్రస్తుతం అయితే గవర్నమెంటే రిలీజ్ చేసిందండి. ఏ రిక్రూట్మెంట్ మన స్టేట్‌లో తీసుకున్నట్లు కూడా 95% అనేది లోకల్ వాళ్ళకే కన్సిడర్ చేయాలి. 5% అయితే నాన్ లోకల్ వారికి చేయాలి. అయితే తొలి చూసుకున్నట్లయితే లోకల్ వారికి 80 ఉండేది. నాన్ లోకల్ వారికి 20 ఉండేది. అయితే ఈ పర్సెంటేజ్ అనేది తారుమారు చేసిందండి మనకి గవర్నమెంట్ ఆర్డర్ ఇది కూడా. అయితే మనకి సంబంధించిన స్టేట్ పోస్టులన్నీ కూడా మనకి దేనిలోకి వస్తాయి, మల్టీ జోన్స్‌లోకి వస్తాయి. టోటల్‌గా ఎన్ని మల్టీ జోన్స్ ఉన్నాయని చెప్పారు? 2 మల్టీ జోన్స్ ఉంటాయి. ఓకే. అయితే ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాము అంటే కాసేపు చూస్తేనే మీకే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తది. అయితే ఇందులో కేడర్స్ విషయానికొస్తే డిస్ట్రిక్ట్ కేడర్‌కి సంబంధించింది జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు కొన్ని మనకి డిస్ట్రిక్ట్ కోడ్‌కి వస్తాయి. కేడర్‌కి వస్తాయి. ఓకే. డిస్ట్రిక్ట్ పోస్టులు కింద వస్తాయి. అయితే గెజిటేటెడ్‌కి అలాగే ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ అవ్వచ్చు, జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ సూపరింటెండెంట్స్ ఉన్నాయి కదా! అప్పర్ పొజిషన్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్‌కి ఇవన్నీ పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏ జోన్‌లోకి వస్తాయి అంటే జోనల్‌కి ఇవన్నీ వచ్చేస్తాయి జోనల్ పోస్ట్‌కి. సూపరింటెండెంట్‌కి అప్పర్‌గా ఉండేటువంటి డిప్యూటీ కలెక్టర్స్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడాను ఇవన్నీ మల్టీ జోన్స్‌కొస్తాయి. ఎస్‌జేటీలు, ఎస్ఏలు అలాగే గ్రేడ్ 2 హెడ్ మాస్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఏటికొస్తాయి డిస్ట్రిక్ట్ క్యాడర్స్‌కి అనేది వస్తది. అయితే ప్రస్తుతానికైతే ఈ క్యాడర్స్ అన్ని ప్రకారంగా అయితే అన్నీ కూడా జరిగాయంటే ప్రస్తుతానికైతే ఏవీ జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినవి స్టాప్ చేయండి అని అంటున్నారు. అయితే మల్టీ జోన్ 1, 2 2 జోన్లు చెప్పాను కదా మల్టీ జోన్‌లు. అయితే మల్టీ జోన్‌లో 1లో మనకి 1కి వచ్చేటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. అందులో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి అనేది జోన్ 1కొస్తాయి. జోన్ 2కి సంబంధించిన చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, అలాగే ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ ఇవన్నీ కూడా మనకి దేనికొస్తాయంటే జోనల్ 2కొస్తది. ఓకే. జోన్ 3కి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా ఇవన్నీ కూడా మనకొస్తాయి. ఇవన్నీ కూడాను మల్టీ జోన్ 1లో ఇవి ఉన్నటువంటి 3 జోన్లు. అయితే మాది శ్రీకాకుళం కాబట్టి మేము జోన్ 1కి వస్తాము డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాడర్స్‌కి. మల్టీ జోన్ 2కి చూసుకున్నట్లయితే జోన్ 4కి చూసుకున్నట్లయితే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అలాగే పొట్టి శ్రీరాములు, నెల్లూరు ఇవన్నీ కూడా జోన్ 4కొస్తాయి. ఓకే. జోన్ 5 విషయానికొస్తే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప అనేది మనకి జోన్ 5కొస్తాయి. జోన్ 6 విషయానికొస్తే నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి ఇవన్నీ కూడా మనకి జోన్ 6కొస్తాయి. టోటల్‌గా 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్‌కి ఉండడం జరిగింది. టోటల్‌గా చూసుకుంటే ప్రస్తుతానికైతే 26 కొత్త జిల్లాలు అనేవి మనకు ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే దీంతో పాటు 2 కొత్త జిల్లాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి పోలవరం ఒకటి, అలాగే రెండోది మార్కాపురం ఒకటి. ఓకే. అయితే ఇవి ప్రస్తుతానికైతే మనకి గెజిట్ అవ్వలేదు కాబట్టి దీని గురించి అయితే ప్రస్తుతానికైతే కన్సిడర్ చేయరు. ఓకే. అయితే ఏంటి ఈ జోన్ 46 వల్ల ఏమైనా మనకి ఆ రూల్స్ కొన్ని ఇచ్చిన దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందంటే ప్రస్తుతానికి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రెస్టీజియస్‌గా రిలీజ్ చేసినటువంటి ఒక నోటిఫికేషనే మనకేంటంటే జాబ్ క్యాలెండర్. దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్‌లో మనకి మే 15న వాళ్ళు అనుకున్న ప్రకారంగే హయ్యర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసేసింది. ఏంటి అవంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా ఫిల్ చేయండి అనేసి చెప్పింది. 1523 వేకెన్సీలతో అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో డేట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. అయితే ఈ జీవో నెంబర్ 46 ప్రకారంగా ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా స్టాప్ అవ్వాలి కదా! కానీ ఇవి ఆగిపోతాయా అనేసి చాలామంది బాధపడుతున్నారు. అయితే నెక్స్ట్ మనకి ఆగస్టు 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. అలాగే సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. అక్టోబర్ 15న మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. దీంతో పాటు చాలామంది వెయిట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అలాగే రిమైనింగ్ జాబ్స్ కూడాను రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ఈ జీవో నెంబరు 46 ఎఫెక్ట్ ఏమైనా ఈ జాబ్ క్యాలెండర్ పైన ఉంటుందా అంటే మనకి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నదండి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ప్రెస్టీజియస్‌గా తీసుకున్నటువంటి ఇది ప్రాసెస్ అండి జాబ్ క్యాలెండర్ అయితే. గవర్నమెంట్ దీని గురించి అయితే ప్రస్తుతానికైతే స్పీడప్ చేసేస్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడాను ప్రస్తుతానికైతే కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇన్‌కంప్లీటెడ్‌గా ప్రాసెస్ ఉంది.
గవర్నమెంట్ అయితే ఇవన్నీ ఆపమంది. అయితే గవర్నమెంట్ దీని గురించి అయితే బాగా ఆలోచించేసి ఇది ఆగే ఛాన్స్ ఉందంటే ఆగే ఛాన్సెస్ ఉండదు. మీరందరూ కూడాను చాలామంది అయితే ఆగిపోతది అనుకుంటారు. ఎటువంటి ఆగదండి. కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా మనకి అనుకున్న టైంకే నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైమింగ్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి తప్ప నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికైతే చేంజెస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాసెస్ చూసుకుంటే న్యూ పోస్ట్ క్రియేట్ చేయొద్దని చెప్పారు. కానీ రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి కొద్దిగా టైం పడతది కదా! ఆ టైంలోగల అయితే ఈ జీవో నంబర్ 46ని వీళ్ళు కంపల్సరీగా కంప్లీట్ చేస్తారు. అయితే జీవో నంబర్ 46 ఓన్లీ నోటిఫికేషన్స్‌కనే ఉంటదంటే ప్రస్తుతము జాబ్ చేస్తున్న పర్సన్స్ కూడాను కొత్తగా రిక్రూట్‌మెంట్ జాబ్స్ వాళ్ళు కూడాను ప్రస్తుతానికి వాళ్ళు ఒక జిల్లాలో పనిచేసినట్టు కంటే ఆ జిల్లా అనేది ఇప్పుడు ఏమాత్రమైనా చేంజ్ అయిపోతే వేరే కేడర్‌లోకి చేంజ్ అయిపోతే అప్పుడు కంపల్సరీగా అయితే వాళ్ళు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. అయితే దీనికి సంబంధించిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రస్తుతానికైతే ఈ జీవో నంబర్ 46ని రద్దు చేయండి అనేసినైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మనం ఆల్రెడీ చెప్పేసాము. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే ఇది ఒక రకమైనటువంటి మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది మనకి రాష్ట్రపతి గారు రిలీజ్ చేసినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్‌ని వ్యతిరేకించే ఆర్డర్స్ అయితే మనకు లేవండి. కంపల్సరీగా అయితే ఈ ఆర్డర్‌ని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఈ నోటిఫికేషన్ విషయంలో కంపల్సరీగా అయితే ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ కూడా ఫాలో అవుతారు. అంటే కొత్తగా రిక్రూట్ అయితే చేసుకోరు. జాబ్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వరు. కానీ నోటిఫికేషన్ అయితే టైంకి రిలీజ్ చేసేస్తారు. ఓకే. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.